మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం రోజు రహస్యంగా ఇంటి బయట అంటే గుమ్మం ముందు దీనిని కాల్చండి. చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు అనేవి దరిచేరవు. కష్టపడకుండా కోట్లు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. క్షణాల్లో మీ కష్టాలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కువ కష్టపడకుండానే మీ జీవితం మారిపోతుంది. కనుక శుక్రవారం రోజు ఇంటి బయట దీనిని కాల్చండి. ఇలా కాల్చటం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంటి పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంట్లో ఎక్కువగా కష్టాలు వస్తూ ఉన్నా తప్పక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం వలన నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. ఇంటి బయట అంటే గుమ్మం ముందు కాల్చాలి. గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. ఇది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులలో భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆడవారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే గుమ్మానికి రెండు వైపులా ఎర్రటి పూలు పెట్టుకోవాలి. ఇలా పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ప్రత్యేకించి శుక్రవారం రోజు గుమ్మం ముందు అంటే ఇంటి బయట దీనిని కాలిస్తే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు ఇంటి బయట ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒకే వరంతో 3 కోరికలు తీర్చుకున్న వెంకయ్య కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా వెంకయ్య అనే ఒక వ్యక్తి సముద్రంలో చేపలు తెచ్చి అమ్ముకుని బ్రతుకు సాగిస్తూ ఉన్నాడు. ఎంత సంపాదన వచ్చినా కడుపుకే గాని మిగలటం అంటూ లేదు. తల్లిదండ్రులు గుడ్డివారు, ఉండడానికి ఇల్లు లేదు, పూరి గుడిసె మాత్రమే ఉంది. పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టలేదు. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు వెంకయ్య సముద్రం నుండి చేపలు తీసుకువస్తూ ఉండగా పెద్ద అలకు సముద్రంలోని ఒక సాగర కన్య కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ఒక పెద్ద రాతికి తగులుతుంది. దాంతో ఆ సాగర కన్యకు దెబ్బ తగిలింది. మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళటం చాలా కష్టమైంది. అప్పుడు వెంకయ్య వెళ్ళి చూడగా ఆ సాగర కన్య ఇతడిని సహాయం కోరింది. నన్ను సముద్రంలో వదిలిపెట్టు, నీవు ఏమి కోరుకుంటే అది ఇచ్చేలాగా ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తాను అని చెప్పింది. సరే అని వెంకయ్య తన పడవలో ఆమెను తీసుకుని వెళ్ళి సముద్రం మధ్యలో వదిలాడు. అప్పుడు సాగర కన్య వెంకయ్యను ఏమి వరం కావాలో కోరుకో అంది. కానీ వెంకయ్యకు ఏం అడగాలో తెలియలేదు. అప్పుడు అతను సాగర కన్యతో, అమ్మ, నాకు ఏం కోరుకోవాలో తెలియటం లేదు. కాబట్టి మరుసటి రోజు అంటే కుటుంబంతో మాట్లాడి రేపు వచ్చి వరం కోరుకుంటాను అని చెప్పాడు. అలాగే మిత్రమా, రేపు నీ కోరిక చెప్పు, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అంటూ సాగర కన్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన వెంకయ్య సంగతంతా కూడా చెప్పి ఏమి అడుగుదాం అని కుటుంబ సభ్యులను సలహా అడిగాడు. అప్పుడు తల్లి తనకు కళ్ళు కనబడవు గనుక నాకు కళ్ళు తెప్పించు అని అడిగింది. తండ్రి, మనం ఎలాగో ఎన్నో ఏళ్ళు ఉండము, అటువంటప్పుడు కళ్ళెందుకులే, ఉండడానికి మంచి ఇల్లు అడుగు అన్నాడు. ఇక భార్య, ఎన్ని ఉంటే మాత్రం ఏం లాభం, మనకు సంతాన యోగం ఇవ్వమని అడుగు అని చెప్పింది. ఇద్దరి సలహాలు విని గందరగోళం అవ్వకుండా ఆలోచిస్తూ ఏమి అడుగుదాం అనుకుంటూనే పడవ ఎక్కాడు వెంకయ్య. మెల్లగా సముద్రంలోనికి వెళ్ళాడు. సాగరకన్య వచ్చింది. అప్పుడు వెంకయ్య, అమ్మ నమస్కారం, నా పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా మా అమ్మ నాన్న డాబా పైన నుండి చూస్తూ ఆనందపడాలి అని అడిగాడు. అయితే సాగరకన్య వరం ప్రసాదించింది. వరం ఒక్కటే,
కానీ తీరిన కోరికలు 3: తల్లి కోరినట్టు చూపు, తండ్రి కోరినట్టు ఇల్లు, భార్య కోరినట్టు సంతానం. ఇలా అన్నీ వెంకయ్యకు దక్కాయి. కుటుంబం పైన ప్రేమతో, తెలివితో అన్నీ సొంతం చేసుకున్నాడు వెంకయ్య. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు మాత్రం వస్తాయి. అసలు ఇంతకీ శుక్రవారం రోజు ఇంటి ముందు ఏం కాల్చాలి అంటే, ముందు కొంచెం జీలకర్రను తీసుకోండి. ఒక అర స్పూన్ జీలకర్రను తీసుకొని చిన్న ప్రమిదలో కానీ, గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ వేయండి. జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ముందు జీలకర్రను తీసుకోండి. ఆ పైన ఒక అర స్పూన్ నల్ల మిరియాలను వేయండి. అలాగే పావు స్పూన్ ఆవాలను కూడా వేయండి. నల్ల మిరియాలకు, ఆవాలకు పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన స్థానం ఉంది. వీటికి నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక వీటన్నిటినీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసి వీటి మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని ఇల్లంతా ఒక్కసారి కలియదిరిగి ఆ గిన్నెను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. మీ ఇంటి బయట ఎగ్జాక్ట్గా గుమ్మం ముందు ఈ గిన్నెను పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. అప్పుడు జీలకర్ర, మిరియాలు, ఆవాలు ఇవన్నీ చిటపటలాడుతూ కాలిపోతాయి. వాటిల్లో నుండి పొగ వస్తుంది. ఆ పొగతోనే మీ ఇంటికి ఉన్న దిష్టి, నరఘోష, నెగటివ్ ఎనర్జీ పోతుంది. మీకు ఉన్న కష్టాలు పోతాయి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు రాత్రి సమయంలో చేయాలి. ఇలా ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పెద్దగా కష్టపడకుండానే కోట్లు వస్తాయి, అదృష్టం కలిసి వస్తుంది. కనుక శుక్రవారం రోజు మీరు కూడా గుమ్మం ముందే ఈ మూడింటిని కలిపి కాల్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో, ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొంతమంది వారికి ఉన్న ఆచారం ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి, ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల సమస్యల వలన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు బూజును శుభ్రం చేయకూడదు. అలా చేయటం వలన మీ ఇంటి నుండి లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది, గబిక్కిన తుడిచేస్తూ ఉంటారు. పొరపాటున కూడా శుక్రవారం రోజు బూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన మీరు అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా, అంటే పాత సామాన్లను, పాత బట్టలను ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజును తీయకుండా ఉండటం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది. దీనితో మీరు ఆనందంగా ఉంటారు. అలాగే శుక్రవారం రోజు పసుపు, కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి. అలా పసుపు, కుంకుమలు కింద పడటం వలన మీకు ఏదో ఒక సమస్య రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోవాలి. కాబట్టి పసుపు, కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి.
పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు. అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా దేవుణ్ణి పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి శుక్రవారం పువ్వులను విసిరివేయటం, పారేయటం వంటి పనులను చేయకూడదు. బుధవారం, గురు, శుక్రవారాలలో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు. శుక్రవారం రోజు తల స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. శుక్రవారం తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తల భారం కలిగి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవటానికి కాదు. అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయటం వలన మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా చేయటం వలన అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మామూలుగా మనకు వారాలు 7 రోజులు. దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు. గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి. అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి. కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి. పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసినా, ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడూ కూడా చూసినా బయటకు పోతూనే ఉంటాయి. అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తలస్నానం చేయటం వలన లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు. అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే. పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందటం వలన అది మనకు ఆచారంగా మారింది. అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించటం, గోళ్ళు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు క్షవరాన్ని శుక్రవారం, మంగళవారం రోజులలో చేయించుకోకూడదు. ఇలా చేయటం వలన మీకు ఇబ్బందులు వస్తాయి. గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి. దీనివలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి శుక్రవారం ఇలాంటి పనులు చేయటం వలన చెడు జరుగుతుందా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి అనుమానాలను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం. కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు. ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. దీనివలన మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయటం కానీ చేయకూడదు. శుక్రవారం రోజు ఆడవారు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు. కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు. శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటూ ఉంటారు. వారికి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వవచ్చు. ఎందుకంటే మీరు పని చేయించుకున్నారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు. కాను వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజున ఇవ్వకూడదు. అలాగే శుక్రవారం రోజు పువ్వులను, పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తైదు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికే బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్లుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి
సేవలు చేయటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుండి మానివేయటం వలన మంచి ఫలితాలు పొందటమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. దీనివలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.